ఈ వీడియోలో నేను న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించి, ఇంకా అసలు ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ రిఫార్మ్స్ ఏంటి, గైడ్ లైన్స్ ఏంటి, అలాగే పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్స్ కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఇలాంటి విషయాలని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జూలై 29, 2020 సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి పీజీ ఎడ్యుకేషన్ వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చేంజ్ చేస్తూ ఒక కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. అదే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ పాలసీ అనేది మనకి ఇండిపెండెన్స్ వచ్చాక స్టార్ట్ అయింది. 1948, 1949 మధ్యలో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. నెక్స్ట్ 1964, 66లో డాక్టర్ డిఎస్ కొఠారి నేతృత్వంలో ఎడ్యుకేషన్ కమిషన్ లో కొత్త రిఫార్మ్స్ వచ్చాయి. 1968లో ఇందిరాగాంధీ పీఎం గా ఉన్నప్పుడు మరో ఎడ్యుకేషన్ పాలసీ ఇంట్రడ్యూస్ అయ్యింది. 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో మరో ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. ముందుగా ఉన్న ఎడ్యుకేషన్ పాలసీకి మోడిఫికేషన్స్ చేస్తూ 1992లో మరో ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. 2015లో స్మృతి ఇరానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో న్యూ రిఫార్మ్స్ కోసం ఒక కమిటీని వేసింది. ఈ కమిటీకి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం హెడ్ గా ఉన్నారు. ఈ కమిటీ 2016 మే 7న వాళ్ళ రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది. అయితే వీళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో కొత్తదనం ఏం లేదు. అలాగే పాత రిపోర్ట్స్ అన్నిటినీ కలిపి ఒక కొత్త రిపోర్ట్ గా కంపైల్ చేశారని గవర్నమెంట్ భావించి కొత్త కమిటీని వేయాలనుకుంది. అలా 2019లో ఇస్రో మాజీ చీఫ్ కె కస్తూరి రంగన్ కమిటీని ఫామ్ చేశారు. ఈ కమిటీలో టోటల్ 9 మెంబర్స్ ఉంటారు. ఈ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ కి 31 మే 2019 వాళ్ళ రిపోర్ట్ ని సబ్మిట్ చేసింది. అసలు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ పాలసీ వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ కి 2030 లోపల కిండర్ గార్డెన్ నుంచి సెకండరీ ఎడ్యుకేషన్ వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి. 2025 లోపు బేసిక్ న్యూమెరికల్ స్కిల్స్ అనేవి ప్రతి స్టూడెంట్ లో ఉండేలా చూడాలి. ప్రీ స్కూల్ నుంచి సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు పిల్లలందరూ అటెండ్ కావాలి. అంటే ఫర్ సపోజ్ 100 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 100 మంది పిల్లలు స్కూల్ కి అటెండ్ కావాలి. పిల్లలకి ఎలా ఎడ్యుకేషన్ నేర్పించాలి అని 2023 లోపు టీచర్స్ అందరికి అసెస్ చేయాలి. వెనుకబడిన వర్గాల పిల్లలకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి, డమ్ అండ్ డఫ్ పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అవైలబుల్ గా ఉండాలి. బోర్డ్ ఎగ్జామ్స్ ని బట్టి రాసే విధంగా కాకుండా కాన్సెప్ట్ అర్థమైతేనే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. పిల్లలకి స్కూలింగ్ అయిపోయే లోపు పిల్లల్లో ఏదో ఒక స్కిల్ ఖచ్చితంగా ఉండేలా ఈ పాలసీ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జీడీపీలో ఆల్మోస్ట్ 4.4% ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తున్నారు. దీన్ని 6% కి పెంచాలనుకుంటున్నారు. ఇండియాలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఇండియాలో జరిగే రీసెర్చెస్ కి హెల్ప్ గా ఉంటుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఫస్ట్ కీ పాయింట్ వచ్చేసి 10+2 గా ఉన్న అకాడమిక్ స్ట్రక్చర్ ని 5+3+3+4 ఇయర్స్ ఫార్మాట్ లోకి మార్చింది. అంటే ఇండియాలో అకాడమిక్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. 10+2 అంటే 10th వరకు స్కూల్లో చదవాలి, తర్వాత ఇంటర్ 2 years చదవాలి. న్యూ పాలసీలో వచ్చేసి 5+3+3+4 స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ 3 years అంటే స్టూడెంట్ కి 3 నుంచి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రీ స్కూల్లో ఉండాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా యాక్టివిటీ ఫామ్ లో ఉంటుంది. పజిల్స్ ఫామ్ చేయడం, కలర్స్ ని ఐడెంటిఫై చేయడం ఇలా. నెక్స్ట్ 2 years అంటే స్టూడెంట్ కి 6 నుంచి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ ఇంకా సెకండ్ క్లాస్ ని చదవాలి. క్లాస్ 3 to 5 అంటే స్టూడెంట్ కి 8 నుంచి 11 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రైమరీ స్కూలింగ్ ఉంటుంది. 5th grade వరకు లోకల్ లాంగ్వేజ్ లోనే స్టూడెంట్స్ కి టీచ్ చేయాలి. అంటే స్టూడెంట్ స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఆ స్టూడెంట్ కి 11 years వచ్చేదాకా ఆ స్టూడెంట్ లోకల్ లాంగ్వేజ్ లోనే చదువుతారు. ఇలా లోకల్ లాంగ్వేజ్ టీచింగ్ అనేది 8th class వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ లో లాంగ్వేజెస్ లో సాంస్క్రిట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ 3 years అంటే 11 to 14 years వచ్చిన తర్వాత 6 నుంచి 8 classes చదువుతారు. దీన్ని మిడిల్ స్కూలింగ్ అంటారు. 6th class లో కోడింగ్ ని నేర్పిస్తారు. ఇంకా వొకేషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి. అంటే గార్డెనింగ్, పాటరీ, టైలరింగ్ ఇలా ఏదో ఒక వొకేషనల్ కోర్స్ ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ 4 years అంటే 14 నుంచి 18 సంవత్సరాల మధ్యలో 9 to 12 క్లాసెస్ తో సెకండరీ స్కూలింగ్ ని కంప్లీట్ చేయాలి. ఇంతకు ముందు రోజుల్లో ఎల్కేజీ, యూకేజీ లేకుండా డైరెక్ట్ గా ఫస్ట్ క్లాస్ లో జాయిన్ చేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్ కిండర్ గార్డెన్ నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఇక అండర్ గ్రాడ్యుయేట్ విషయానికి వస్తే యూజీ డిగ్రీ అనేది 3 years ఇంకా 4 years డ్యూరేషన్ తో అవైలబుల్ గా ఉంది. ఇంతకు ముందు కూడా 3 years 4 years టైం పీరియడ్ తోనే యూజీ కోర్స్ ఉండేది. కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా 3 year యూజీ కోర్స్ లేదా 4 year యూజీ కోర్స్ చేస్తే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల సెకండ్ ఇయర్ కంటిన్యూ కాలేకపోతే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసినందుకు డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. అదే డిగ్రీ 2 years కంప్లీట్ చేస్తే అడ్వాన్స్డ్ డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. ఇక బీటెక్ విషయానికి వస్తే ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ లో ఎప్పుడైనా నెక్స్ట్ ఇయర్ ని కంప్లీట్ చేయలేకపోతే స్టూడెంట్ కి డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది. యూజీ ఫుల్ గా కంప్లీట్ చేస్తే ప్రాపర్ డిగ్రీ వస్తుంది. ఇందులో క్రెడిట్
క్రెడిట్ బేస్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ లో వచ్చే క్రెడిట్ స్కోర్ అకాడమిక్ బ్యాంక్ లో డిజిటల్ ఫామ్ లో స్టోర్ చేస్తారు. ఈ స్కోర్ ని యూజ్ చేసుకొని స్టడీస్ లో ఎగ్జిట్ అయిన స్టూడెంట్స్ మళ్ళీ వాళ్ళ ఎడ్యుకేషన్ ని కంటిన్యూ చేయొచ్చు. పాత ఎడ్యుకేషన్ సిస్టమ్ లో డిగ్రీ మొత్తం కంప్లీట్ చేస్తేనే సర్టిఫికేట్ వచ్చేది. కానీ కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అలా కాదు. పాత ఎడ్యుకేషన్ సిస్టమ్ లో 10th ఇంటర్, యూజీలో డిగ్రీ లేదా బీటెక్, తర్వాత మాస్టర్స్ చేయాలంటే ఖచ్చితంగా 2 years కావాలి. కానీ న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో 3 year యూజీ కోర్స్ అంటే బీకామ్, బీఎస్సీ, బీఏ ఇలాంటివి చేస్తే మాస్టర్స్ కోర్స్ 2 years ఉంటుంది. దట్టు సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ బేస్డ్ రీసెర్చ్ స్టడీ ఉంటుంది. అదే ఓ స్టూడెంట్ బీటెక్, బీఈ, బీఫార్మసీ చేస్తే మాస్టర్స్ 1 year మాత్రమే ఉంటుంది. దట్టు మెయిన్ గా ఫోకస్ చేసేది రీసెర్చ్ స్టడీ మీదే. ఇలా ఎందుకు చేశారంటే 4 year యూజీ డిగ్రీలో ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండేది 4th year లోనే. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్ కి రీసెర్చ్ బేస్డ్ స్టడీ చేయడానికి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. ఇంకా న్యూ పాలసీలో ఎంఫిల్ అనేది లేదు, తీసేశారు. ఇన్ని రోజులు వొకేషనల్ కాలేజెస్ ఒక విధంగా, హ్యూమానిటీస్ కాలేజ్ ఒక విధంగా, స్పోర్ట్స్ కాలేజ్ ఒక విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్ డిసిప్లినరీ అనమాట. అంటే ఇంతకు ముందు బీఎస్సీ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఇప్పుడు బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, మ్యూజిక్ ఇలా స్టూడెంట్స్ కి నచ్చిన కాంబినేషన్స్ తో సబ్జెక్ట్స్ ని తీసుకోవచ్చు. దాంతో పాటు డిఫరెంట్ లాంగ్వేజెస్ లో టీచింగ్ ని ఎంకరేజ్ చేయాలి. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చారు. మరి స్టూడెంట్స్ కి సిలబస్ ఏంటి, ఏముంటుంది, ఎవరు స్టూడెంట్స్ కి సిలబస్ ని డిసైడ్ చేస్తారు అంటే దీన్ని ఎన్సీఈఆర్టీ వాళ్ళు, నేషనల్ కరికులర్ అండ్ పెడగాగికల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ NCPFECE సిలబస్ ని ఫ్రేమ్ చేస్తారు. ఇందులో ఏం స్పెసిఫై చేస్తున్నారంటే కోర్ ఎసెన్షియల్స్ అంటే స్టూడెంట్స్ కి ఏం యూజ్ అవుతాయో అవే పోర్షన్ లో పెడతారు. దీనివల్ల స్టూడెంట్స్ మీద బర్డెన్ అనేది చాలా తగ్గుతుంది. క్రిటికల్ లెర్నింగ్ ని ఇంప్లిమెంట్ అయ్యేలా చూస్తారు. క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటంటే ఒక ప్రాబ్లమ్ ని డిఫరెంట్ వేస్ లో స్టూడెంట్స్ ని థింక్ చేసే క్యాపబిలిటీని పిల్లల్లో కలిగించడం. ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ ఉండేలా సిలబస్ ని చూస్తారు. ఇంకా పీర్ టు పీర్ లెర్నింగ్ అంటే ఒక స్టూడెంట్ ఇంకొక స్టూడెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా యాక్టివిటీస్ ని బిల్డప్ చేస్తారు. ఇంకా పిల్లలకి బ్యాగ్లెస్ ఎడ్యుకేషన్ ని నేర్పించే రోజులు కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల అకాడమిక్ ఇయర్ లో రాబోతున్నాయి. ఫ్రెండ్స్, అమీర్ ఖాన్ గారు నటించిన 3 Idiots మూవీలో కూడా డైరెక్టర్ ఇదే చెప్పడానికి ట్రై చేశాడు. ముఖ్యంగా పిల్లలకి బట్టి నేర్పించే విధానం కాకుండా నాలెడ్జ్, క్రియేటివిటీతో కూడిన చదువు నేర్పించడం ఎలాగా అనే విషయం చూపించారు. ఇప్పుడు ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా ఆ రకంగా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. స్టూడెంట్స్ మెమరీకి మాత్రమే కాకుండా నాలెడ్జ్ ని, క్రియేటివిటీని, ఇంటెలిజెన్స్ ని టెస్ట్ చేసేలా పరాక్ అంటే పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనే అసెస్మెంట్ ని తీసుకొస్తున్నారు. ప్రోగ్రెస్ కార్డ్ లో ఇంతకు ముందు స్టూడెంట్ సబ్జెక్ట్ మార్క్స్ ఇంకా టీచర్ రిమార్క్స్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు సబ్జెక్ట్ మార్క్స్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ మార్క్స్, స్టూడెంట్ తను ఏం ఫీల్ అవుతున్నాడు అనే విషయాన్ని కూడా రిపోర్ట్ లో రాయొచ్చు. యాన్యువల్ ఎగ్జామ్స్ కి బదులు సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఇయర్లీ ట్వైస్ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి స్కూల్లో కౌన్సిలర్ ని కూడా రిక్రూట్ చేసుకోవాలి. అంటే ఎవరైతే మెంటల్ డిప్రెషన్ తో, టెన్షన్ తో స్కూల్లో ఉంటారో ఆ స్టూడెంట్ కి కౌన్సిలింగ్ కోసం అన్నమాట. ఇంకా విద్యా వ్యవస్థ బాగుండాలంటే టీచింగ్ బాగుండాలి, టీచింగ్ వ్యవస్థ బాగుండాలి, టీచర్స్ బాగుండాలి. అంటే టీచర్స్ మంచి సబ్జెక్ట్ తో పాటు స్టూడెంట్స్ కి బాగా అర్థమయ్యేలా చెప్పే స్కిల్స్ ఉండాలి. అందుకే టీచర్స్ ఇంటిగ్రేటెడ్ 4 year BEd కోర్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒకవేళ 4 year డిగ్రీ కోర్స్ చేశాక టీచింగ్ ఫీల్డ్ లోకి రావాలనుకుంటే అటువంటి వాళ్ళు 1 year BEd కోర్స్ చేస్తే సరిపోతుంది. అదే ఒకవేళ 3 year డిగ్రీ కోర్స్ చేస్తే నెక్స్ట్ 2 years BEd కోర్స్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ స్కూలింగ్ కంప్లీట్ చేసిన పిల్లలంతా హైయర్ ఎడ్యుకేషన్ కి రావడం లేదు. హైయర్ ఎడ్యుకేషన్ లో కనీసం 50% గ్రాస్ ఎన్రోల్మెంట్ ని 2035 కల్లా తీసుకురావాలనుకుంటున్నారు. ఇప్పుడున్న AICTE గానీ UGC గానీ క్యాన్సిల్ చేసి కొత్తగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని తీసుకొస్తున్నారు. ఇందులో 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నేషనల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ NHERC ఇది రెగ్యులేట్ చేస్తుంది. నెంబర్ 2 జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ GEC ఇది స్టాండర్డ్స్ ని సెట్ చేస్తుంది. నెంబర్ 3 హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ HEGC ఇది ఫండింగ్ కోసం. నెంబర్ 4 నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ NAC ఇది అక్రిడిటేషన్ కోసం. అంటే ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ని సర్టిఫై చేయడాన్ని అక్రిడిటేషన్ అంటారు. అఫిలియేటెడ్ కాలేజెస్ ని కమింగ్ 15 years లో తీసేస్తారు. 15 years తర్వాత ఆ కాలేజ్ నేమ్ తోనే స్టూడెంట్ కి డిగ్రీ ఇస్తుంది. అయితే ఓ పర్టికులర్ కాలేజ్ మంచి స్టాండర్డ్స్ ని గండి మెయింటైన్ చేస్తే కాలేజ్ కి ర్యాంకింగ్ అనేది ఇస్తారు. అంటే ఏనా, A+ఆ లేకపోతే Bఆ అని ఇస్తారు. దాన్ని బట్టి స్టూడెంట్ ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అని డిసైడ్ అవుతారు. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల ఇండియా రాబోయే 20 సంవత్సరాల్లో మరింత ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుందాం. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.